అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఆదివారం ఈ 10 తప్పులు చేస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి. వెంటనే తెలుసుకోండి, లేదంటే కష్టాలు పడక తప్పదు. మన హిందూ ధర్మంలో ఆదివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. కాబట్టి సూర్యునికి చెందిన ఆదివారం నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. అదేవిధంగా ఆదివారం కొన్ని పరిహారాలను పాటిస్తే విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఆదివారం ఏ పనులు చేస్తే ఐశ్వర్యం కలిసొస్తుంది, అలాగే ఆదివారం చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఆదివారం సెలవు రోజు కావడంతో చాలామంది ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. అయితే ఆదివారం రోజున మాత్రం ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం మంచిది కాదు. ఆదివారం అంటేనే సూర్యదేవునికి అంకితం. కాబట్టి ప్రతి ఆదివారం నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని చదివి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య భగవానుడు వెంటనే సంతోషించి సకల కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు, వెంటనే నెరవేరుస్తాడు. ఆదివారం సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు. సూర్యాస్తమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంటుంది. ప్రతినిత్యం తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అయితే ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు. కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఆదివారం రోజున తులసిమాత ఉపవాసం ఉంటుంది. అలాగే మన శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజున రావి చెట్టును ముట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు మొదట్లో దరిద్ర దేవత నివసిస్తుందట. కాబట్టి ఆదివారం వీలైనంత వరకు తులసిని అలాగే రావి చెట్టును పూజించకండి. ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. అలాగే వివాహ శుభకార్యాలను జరిపించకూడదు. అదేవిధంగా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నీలరంగు వస్త్రాలు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ రంగులు శనికి సంబంధించినవి కాబట్టి ఆదివారం ఈ రంగు వస్త్రాలను ధరిస్తే సూర్య భగవానుడికి ఆగ్రహం కలిగి జీవితంలో ప్రతికూలత ఏర్పడుతుంది. విశేషంగా ప్రతి ఆదివారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి. మీ జాతకంలో అదృష్టం కలుగుతుంది. ఇక మనలో చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం చేస్తూ ఉంటారు. కానీ ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు మరియు గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఆదివారం స్నానం చేసేటప్పుడు నీటిలో ఎర్రని పుష్పాలు వేసుకుని స్నానం చేయండి. సూర్యదేవుని ప్రత్యేక అనుగ్రహంతో అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆదివారం సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం సుఖ సంతోషాలను పొందాలంటే సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి. కాబట్టి ఆదివారం రోజున కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎర్ర మిరపకాయలు, బచ్చలి కూర, ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 4 రకాల ఆహార పదార్థాలను తినకూడదు. ఆదివారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. దీనివల్ల డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఆదివారం రోజున వీలైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పడమర వైపుకు అస్సలు ప్రయాణించకూడదు. అత్యవసరంగా పడమర వైపుకు ప్రయాణం చేయాలంటే ముందుగా తూర్పు వైపుకు 5 అడుగులు వేసి వెనక్కి తిరిగి పడమర వైపుకు ప్రయాణం చేయాలి. మనలో చాలామంది ఆదివారం రాగానే షాపింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులను మాత్రం ఆదివారం రోజున కొనకూడదు. దీనివల్ల మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఆదివారం సాయంత్రం సమయంలో తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని జపించండి. ప్రతి ఆదివారం గాయత్రి మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే కట్టెక్కుతాయి. రాగి సూర్యునికి సంబంధించినది కాబట్టి ఆదివారం రోజున రాగి వస్తువులను కొనకూడదు. అలాగే రాగి వస్తువులను అమ్మకూడదు. దీనివల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు. అలాగే ఆదివారం నాడు పొరపాటున కూడా ఇనుముతో చేసిన వస్తువులను ఉపయోగించకూడదు. ఆదివారం రోజున పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా వచ్చి తీపి పదార్థాలను ఇస్తే అస్సలు తినకండి. ఆదివారం నాడు జనావాసాలు లేని ప్రదేశాలకు వెళ్ళకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో పాత భవనాల దగ్గరకు వెళ్ళకండి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఆదివారం రోజున ఏదైనా ప్రవహించే నదిలో ఒక చిన్న బెల్లం ముక్క
అలాగే బియ్యం పొయ్యండి. తద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే ప్రతి ఆదివారం రోజున చీమలకు ఆహారంగా పంచదారని వేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇక ప్రతి ఆదివారం సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. సూర్యభగవానుడి ప్రత్యేక అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు చేపలకు ఆహారాన్ని తినిపించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. పేదలకు దాన ధర్మాలు చేయడానికి అత్యంత శుభకరమైన రోజు ఆదివారం. ప్రతి ఆదివారం పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. మరీ ముఖ్యంగా ఆదివారం గోధుమలను దానం చేస్తే చాలా మంచిది. ఆదివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.